అది మటుకు వాస్తవం. అది ఏది అనేది ప్రజల నిర్ణయం మీద ఆధారపడుతుంది. రైట్. వేణుగోపాల్ గారు, తిరుత్తణి వేణుగోపాల్ గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, వారు కూడా జాయిన్ అయ్యారు లైవ్లో. వేణుగోపాల్ గారు, కమలం టార్గెట్ చేసిన ఆ పార్టీ ఏది? మీరేనా? వైఎస్ఆర్సీపీ అయినా? బీజేపీ టార్గెట్ చేసిన ప్రాంతీయ పార్టీ ఎన్నికలు అయిన తర్వాత ఒక ప్రాంతీయ పార్టీ లేదా ఉప ప్రాంతీయ పార్టీ కనుమరుగు కాబోతోంది. ఏ ప్రాంతీయ పార్టీ లేదా ఏ ఉప ప్రాంతీయ పార్టీ? వాసుదేవన్ గారు, మీకు అదేవిధంగా ప్యానల్లో పాల్గొన్న ఏదైతే శ్రీనివాసులు గారు, అదేవిధంగా శాంతి ప్రసాద్ గారికి, కృష్ణాంజనేయ గారికి, 99 టీవీ ప్రేక్షకులకు అందరికీ నా నమస్కారం. వాసుదేవన్ గారు, ఈరోజు భారతీయ జనతా పార్టీని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు వాడుకోవడము, మళ్ళీ వదిలేయడము, 2-3 సార్లు బీజేపీ పార్టీతో పొత్తులు పెట్టుకోవడము, మళ్ళీ ఆ బీజేపీ పార్టీని విమర్శించడము చూస్తున్నాం చరిత్రలో. కాబట్టి ఈరోజు బీజేపీ పార్టీ కూడా చంద్రబాబు నాయుడుతో పొత్తుకుపోవడానికి 10 రకాలుగా ఆలోచన చేస్తా ఉంది. అదేవిధంగా గతంలో ఒక 2 నెలల క్రితం చంద్రబాబు నాయుడు గారి పైన అవినీతి కేసులు అనేది రావడం జరిగింది. ఆ కేసుల్లో ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి పోతే ఈరోజు హరిరామ్ జోగయ్య కానీ, అదేవిధంగా కాపు నాయకులు కానీ ఏం చెప్తున్నారంటే, శాశ్వతంగా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ పతనమైపోతే అలాంటి పార్టీకి ఊపిరి పోశాడు పవన్ కళ్యాణ్ జైల్లోకి పోయి నేను మద్దతు ఇస్తున్నాను, నేను బేషరత్తుగా చంద్రబాబు నాయుడుకి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి ఊపిరి పోశాడు. అదే ఈరోజు పవన్ కళ్యాణ్ కూడా ఇండైరెక్ట్ గా చెప్పాడు, బీజేపీ పార్టీ నన్ను తిడుతా ఉంది, నేను ఏదైతే చంద్రబాబు నాయుడికి బీజేపీ కలిసి ప్రయాణం చేయాలి అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ పీకల లోతుల అవినీతిలో అక్రమాల్లో దూసుకుపోయింటే అలాంటి పార్టీని మళ్ళీ బతికించే ప్రయత్నం చేస్తున్నావు నువ్వు అని మనం అనుకోవాలి. ఎందుకంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ చంద్రబాబు నాయుడు 2-3 సార్లు వాళ్ళు అవమానపరిచాడు కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా వాళ్ళు పూర్తిగా సపోర్ట్ చేసి ముందుకు వచ్చే పరిస్థితి లేదు. కానీ పవన్ కళ్యాణ్ పట్టుదలతో ఈరోజు బీజేపీ పార్టీ కూడా ముందుకు పోతుందని చెప్పి పవన్ కళ్యాణ్ అనేక సభల్లో చెప్పాడు. అదేవిధంగా శాంతి ప్రసాద్ గారు కూడా చెప్తున్నారు, పవన్ కళ్యాణ్ ఒక 24 సీట్లు తీసుకోవడంలో దాని వెనకాల ఒక మర్మం ఉంది, ఆ మర్మం ఏంటో ఆయన చెప్పడం జరిగింది. ఏదో విశ్వామిత్రుడు లేదా ఇంకోటి ఏదో కథలు చెప్పాడు. మరి గతంలో కూడా వాళ్ళు 10 సీట్లు 20 సీట్లు పవన్ కళ్యాణ్కి ఇస్తే మేమేమన్నా కుక్కకు బిస్కెట్లు వేసినట్టు ఆ బిస్కెట్ల కోసం తోకుక్కుంటా పోతామా అని అడిగాడు. అంటే ఆ రోజు మేము కూడా అడగల, పవన్ కళ్యాణే స్వయంగా తెలుగుదేశం పార్టీ నాయకుడిని అడిగాడు. అంటే పవన్ కళ్యాణ్ కూడా పొత్తులతో పెట్టుకోవడం జరిగింది, మళ్ళీ పవన్ కళ్యాణ్ కూడా అవమానపరచడం జరిగింది. వాళ్ళ అమ్మని తిట్టడము, ఆ పార్టీని తిట్టడము, నువ్వు అన్ననే గెలిపించలేదని వాళ్ళ కుటుంబ సభ్యులను తిట్టడము, ఇవన్నీ విమర్శించారు తెలుగుదేశం పార్టీ. అయినా కూడా ఇవన్నీ ఆయన మర్చిపోయి మళ్ళీ ఏదైతే జైల్లో పోయి కలిసి ఆయనకి మద్దతు ప్రకటించడము, ఈ మధ్యలో మేము 10 సీట్లు 20 సీట్లు ఇస్తే మీ వెనకాల పోతామా అని చెప్పి మాట్లాడటము, మళ్ళీ ఇప్పుడు ఆ 10 సీట్లు 20 సీట్లకు ఒక మర్మం ఉంది అని చెప్పడము, ఇదంతా చూస్తే ఇక్కడ ఒక రాష్ట్ర ప్రయోజనాలు అంటూ ఏం కనపడలేదు, ఒక రాజకీయ ప్రయోజనాలు తప్ప. ఏదో భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్ రేపు డిపాజిట్లన్నా కాపాడుకోవాలంటే చంద్రబాబు నాయుడు కావాలనో, లేదా వీళ్ళిద్దరూ ఉంటే చంద్రబాబు నాయుడుకి డిపాజిట్ వస్తాయనో, ఏదో ఒక రాజకీయ కుట్ర, రాజకీయంగా వీళ్ళు డిపాజిట్లు సాధించుకోవడం కోసం తప్ప ఇక్కడ ఎక్కడా కానీ రాష్ట్ర ప్రయోజనాలు కనపడలేదు. అదే విధంగా ఏదైతే భారతీయ జనతా పార్టీ భారతదేశంలో 15 రాష్ట్రాల్లో ఉంది ఈరోజు, ఏదైతే ప్రతి రాష్ట్రంలోనూ 2 పార్టీలు విడగొట్టడము, ఆ పార్టీలో ఉండే వాళ్ళని వీళ్ళ పార్టీలకి వెట్ చేసుకోవడము, వీళ్ళు అధికారంకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఏ పార్టీ అంటే ఇప్పుడు సెకండ్ ప్లేస్ లో ఉంటుందో ఆ పార్టీ పైన వీళ్ళు స్ట్రాటజీ ప్రయోగించబోతారు. మనం చూస్తున్నాం, ఏదైతే ఎన్నికలు అయిపోతే తెలంగాణలో కూడా కర్ణాటకలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలు పడగొడతామని చెప్పేసి బీజేపీ నాయకులు ప్రగల్భాలు పలుకుతున్నారు. అదే విధంగా ఈరోజు కొన్ని రాష్ట్రాల్లో దాదాపు 29 రాష్ట్రాల్లో వాళ్ళే 15 రాష్ట్రాల దాకా ఈ విధంగానే దేశం మొత్తం సంగతి సరే, రేపు పొద్దున ఎలక్షన్స్ అయిన